ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 30 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. వ్యాఖ్యానాంశం గొర్రెపిల్ల వివాహోత్సవము 2వ భాగం. వ్యాఖ్యానాంశం గొర్రెపిల్ల వివాహోత్సవము 2వ భాగం. వ్యాఖ్యానం: ఈ దృశ్యం నిజానికి ఎవరో చెప్పినట్లుగా ఇక్కడ కేవలం తెలుపబడిందే కానీ అది వర్ణనాతీతమైంది. ఎందుకంటే ఇది మహిమ యొక్క అంతర్గత దృశ్యాలను బయలుపరచడం అనేది ప్రకటనలో భాగం కాదు. ఇప్పటికీ మత్యదేహములో ఉన్న మనకు చెప్పశక్యము గాని సంగతులు, మనం గ్రహించలేని సంగతులు దేవుని పరదైసులో ఇంకా చాలా ఉన్నాయి. గొర్రెపిల్ల వివాహోత్సవ రోజు కోసం హృదయం అపేక్షించేలా చేయడానికి తగినంత మేరకు మాత్రమే ఈ వివరాలు చెప్పబడ్డాయి. దేవుని తలంపులలో దీర్ఘకాలంగా ఉద్దేశించబడిన ఆ రోజు గురించి అనేక మంది వధువుల పోలికల ద్వారా చెప్పబడినవి. అలాగే ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా ముందుగానే చెప్పబడింది. భూమి మీద వధువు ఆ రోజు కోసం పయనిస్తుండగా పరలోకములోని క్రీస్తు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఆయన హృదయానికి ఆనందం కలిగించే రోజు. ఆ రోజు తెల్లవారగానే విందు జరుగుతుంది. వివాహం మాత్రమే కాదు, గొర్రెపిల్ల వివాహోత్సవ విందు జరుగుతుంది. ఇది నిజంగా ఆయన హృదయం సంతోషించే రోజు. అయితే ఆ విందు యొక్క ఆనందంలో, సంబరంలో పాలు పంచుకోవడానికి ఇతరులు కూడా పిలువబడతారు. వారు గొర్రెపిల్ల వధువుగా ఉండరు గాని విందులో పాల్గొనే అతిథులుగా ఉంటారు. వారు దేవదూతల సమూహాలు కాదు, ఎందుకంటే వారు పిలువబడినవారు. ధన్యకరమైన తమ మొదటి స్థితిని నిలుపుకున్న దేవదూతలు పిలువబడిన వారి లెక్కలోకి రారు. పిలుపు అనేది పడిపోయిన మానవాళికి అందివ్వబడుతుంది. అటువంటి వారిలో సిలువకు ముందు యుగాలలో దేవుని కృప ద్వారా పిలువబడిన గొప్ప సమూహం ఉంటుంది. వారు క్రీస్తు వధువు కారు. రాజకుమార్తెను అనుసరించే చెలికత్తెల వలె వారు రాజు వద్దకు తీసుకురాబడతారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు అని కీర్తన గ్రంథం 45వ కీర్తన 13, 14, 15 వచనాల్లో చదువుతాం. అది దేవదూతల సమూహమైనా, వధువు అయినా, లేదా విందులో పాల్గొనే అతిథులైనా అందరూ ఏకముగా గొర్రెపిల్లకు నమస్కరిస్తారు. విస్తార జల ప్రవాహము వంటి ధ్వనితో, బలమైన ఉరుముల వంటి స్వరముతో మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని వారు చెప్పుదురు. సహోదరుడు హామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.